మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ 3 పాయింట్స్ తెలియకుండా అస్సలు తీసుకోవద్దు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రూమ్ రెంట్ లిమిట్. ఎగ్జాంపుల్ మీ పాలసీ డాక్యుమెంట్లో రూమ్ రెంట్ లిమిట్ పర్ డే 2000 రూపీస్ అని మెన్షన్ చేసి ఉందని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీరు హాస్పిటల్లో 4000 రూపీస్ పర్ డే రూమ్ తీసుకున్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ రూమ్ రెంట్కి ఓన్లీ 50% మాత్రమే పే చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే రూమ్ రెంట్ మాత్రమే కాదు, హోల్ క్లెయిమ్ అమౌంట్ కూడా 50% మాత్రమే పే చేస్తుంది. ఎగ్జాంపుల్ హాస్పిటల్ బిల్ 1 lakh రూపీస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ 50,000 పే చేస్తుంది, మిగిలిన 50,000 మీరు పే చేయాలి. అందుకే పాలసీ డాక్యుమెంట్లో రూమ్ రెంట్ లిమిట్ ఎంత ఉంది అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు చేసుకోకపోతే మీ పాలసీని ఈరోజే చేసుకోండి. ఏ కంపెనీ హయ్యర్ లిమిట్ లేదా నో రూమ్ లిమిట్ ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీ పాలసీ మాత్రమే చూస్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే కోపేమెంట్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ డాక్యుమెంట్లో కోపే క్లాజ్ క్లియర్గా మెన్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ కంపెనీలో పాలసీలో 80:20 కోపే ఉందనుకోండి. అప్పుడు మీనింగ్ ఏంటి అంటే మీరు క్లెయిమ్కి అప్లై చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ 80% పే చేస్తుంది, రిమైనింగ్ 20% మీరు పే చేయాల్సి వస్తుంది. సో బిల్లు 1 lakh రూపీస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ 80,000 పే చేస్తే మీరు 20,000 పే చేయాల్సి ఉంటుంది. కోపే ఆప్షన్ లేని పాలసీ తీసుకోవడం చాలా బెటర్ అండ్ స్మార్ట్ డెసిషన్. థర్డ్ థింగ్ కన్జ్యూమబుల్ ఛార్జెస్ అంటే ఏంటంటే ఆపరేషన్ లేదంటే ట్రీట్మెంట్ సమయంలో యూజ్ చేసే ఐటమ్స్ చాలా ఉంటాయి కదా. సలైన్ బాటిల్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, సిరంజెస్ అవ్వచ్చు, గ్లోవ్స్ అవ్వచ్చు, కాటన్, బ్యాండేజ్, ఇట్లాంటివన్నీ కన్జ్యూమబుల్ కిందకు వస్తాయి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి కవర్ చేయవు. అంటే ఈ ఛార్జెస్ అన్ని మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సి వస్తుంది. అందుకే కన్జ్యూమబుల్ కవరేజ్ ఉన్న పాలసీ ఆఫర్ చేసే కంపెనీలో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. సింపుల్గా సమ్మరీ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ది రూమ్ రెంట్ లిమిట్, సెకండ్ది కోపేమెంట్ క్లాజ్, అండ్ థర్డ్ది కన్జ్యూమబుల్స్ కవరేజ్. సో ఈ 3 పాయింట్స్ తీసుకుంటే మీరు 50 to 60% క్లెయిమ్కి ప్రాబ్లం లేకుండా క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్సూరెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.